హాయ్ అండి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్క ఏంటి వీడియో చేయట్లేదని అడుగుతున్నారు. 2 డేస్ నుంచి నాకు వేరే వాళ్ళకి పర్సనల్ రీడింగ్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం వాళ్ళ నెగిటివ్ అనేది మాకు తగులుతుందని చెప్పాను కదా, దానివల్ల నాకు ఫీవర్ వచ్చింది, అందుకే చేయలేకపోయాను. ఓకే, ఈరోజు కొంచెం బెటర్గా ఉందండి. ఓకే, నాకు లైక్స్ కామెంట్స్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని యూజ్ చేసుకున్న యూఎస్ వాళ్ళందరికీ ఆ శివుడు ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి, ఆ పరమేశ్వరుడి కృపతో అందరు బాగుండాలి. వెల్కమ్ టు శివగంగా టారో అండి. నేను మీ స్నేహ పాటిల్. ఓకేనా అండి. కంటెంట్ వచ్చేసి ఈరోజు కంటెంట్ ఏంటంటే, మీ థర్డ్ పార్టీకి మీ పైన ఉన్న ఫీలింగ్స్ ఏంటి, ఎందుకు కంగారు పడుతున్నారు చూద్దామా మరి. ఓకేనా. మీ థర్డ్ పార్టీకి మీ పైన ఉన్న ఫీలింగ్స్ ఏంటి, ఎందుకు కంగారు పడుతున్నారు చూద్దామా మరి. అదే అండి ఈరోజు కంటెంట్. ఓకే, వీడియోలోకి వెళ్ళి కార్డ్ షఫల్ చేసుకుంటాను. ఓకే అండి, అందరు బాగున్నారా మరి, ఎలా ఉన్నారు ఏంటి? 2 డేస్ అయితే నేను చేయలేదు. నా వీడియోస్ మరి చూస్తున్నారా, మీకు నచ్చుతున్నాయా లేవా? లైక్స్ కామెంట్స్ ఏం రాలేదు అంటే నా కోసం ఇవ్వమనట్లేదు. సో నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే ఏదైనా చెప్పండి. ఓకే, రైట్ అనుకుంటే అది మీకు రిజనెట్ అవుతే 30 or 40% మీకు రిజనెట్ అయితే కనీసం రిజనెట్ అయింది అని మాత్రం చెప్పండి. మీకు ఏమాత్రం 30 or 40% రిజనెట్ అయినా కూడా నాకు కాల్ చేయొచ్చు. నా వీడియోస్లలో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి, చూసుకోండి మీరు. ఖచ్చితంగా నా వీడియో ఏదో ఒక వీడియోలో మీకు కనిపిస్తుంది. ఒక 2 వీడియోస్లలో కాంటాక్ట్ నెంబర్ పెట్టలేదు, కానీ మిగతా వీడియోలలో ఉంది. చూసుకోండి. చూసుకొని చేయాలనుకున్న వాళ్ళు పర్సనల్ రీడింగ్కి కాల్ చేయొచ్చు. కాల్ ఆర్ మెసేజ్ ఏదైనా సరే చేయొచ్చు. మీకు ఏమైనా సమస్యలు ఉన్నా థర్డ్ పార్టీ కానీ, రిలేషన్షిప్లో కానీ, లేదంటే మీకు బిజినెస్ పరంగా కానీ, ఇంటి సమస్యలు కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా కాల్ ఆర్ మెసేజ్ అంటే ఫోన్ చేయొచ్చు. పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. మనీ చార్జబుల్ అవుతుందండి, ఫ్రీగా అయితే చేయబడదు, ఎందుకంటే చార్జెస్ అయితే ఖచ్చితంగా చేయాలండి. ఓకేనా అండి. కార్డ్స్ అయితే షఫల్ చేశాను. ఓకే, మరి ఈరోజు తీసుకున్న కంటెంట్ని బట్టి మీకు ఈ రీడింగ్ అనేది కనెక్ట్ కావాలి. ఈ వీడియో అందరు చూస్తున్న యూఎస్ వాళ్ళకి ఖచ్చితంగా కనెక్ట్ కావాలి అని శివయ్యని వేడుకుంటున్నా, అమ్మవారిని వేడుకుంటున్నానండి. ఓకే, ఓకే అండి. చూస్తున్నారా, కనిపిస్తున్నాయా? ఓకే అండి. అన్నీ అంటే ఇక్కడ స్పేస్ సరిపోదు, అన్నీ పెట్టే ఆ కార్డ్స్ మీకు సరిగ్గా అనిపించట్లేదేమో మేబీ. ఓకే, ఓం నమ శివాయ, ఓం పరమేశ్వర, ఓం అర్ధనాథేశ్వర, ఓం నీలకంఠేశ్వర, ఓం వైకుంఠేశ్వర, ఓం కాశీ విశ్వనాథ్, ఓం నమ శివాయ, ఓం మహాకాళి, ఓం నేను నమ్ముకున్న అమ్మవారి తల్లి సాక్షిగా ప్రతి ఒక్క వీడియోకి చూసే వాళ్ళ యూఎస్కి అంత కరెక్ట్గా జరగాలి. ఓం అమ్మవారి తల్లి, ఓం మహాకాళి అందరికి కనెక్ట్ కావాలి. ఓకే, యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్. ఓకేనా అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ ఇందులో నుంచే తీస్తాను. ఓకే, కార్డ్స్ షఫల్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఓకే, ఇందులో నుంచి బాటమ్ ఆఫ్ ద డెక్ తీస్తాను నేను. ఓకేనా అండి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ తీసాను, వచ్చిందండి. ఓకే, ఇక్కడ పెడుతున్నాను. సో కనిపిస్తుందండి. ఓకే, మీ థర్డ్ పార్టీకి పైన మీ పైన ఉన్న ఫీలింగ్స్ ఏంటి, ఎందుకు కంగారు పడుతున్నారు అనేదండి. చూడండి. ఓకే, కార్డ్స్ ఓపెన్ చేస్తున్నానండి.
ఓకే అండి. ఓం నమ శివయ్య. ఓం హర హర బోలా శంకర. అందరికీ మంచిగా రీడింగ్ అనేది కనెక్ట్ కావాలి. ఓకే. 4 ఆఫ్ పెంటికల్స్ అండి. ఓకే అండి. అంటే మీ థర్డ్ పార్టీకి మీ పైన ఉన్న ఫీలింగ్స్ ఏంటి అంటే, థర్డ్ పార్టీకి మీ పైన ఉన్న ఫీలింగ్స్ ఏంటంటే, తను మీ గురించి చాలా ఎదురు చూస్తుందండి. థర్డ్ పార్టీ ఆమె కావచ్చు, అతను కావచ్చు, బిజినెస్ పరంగా, ఫ్యామిలీ పరంగా, ఫ్రెండ్స్ పరంగా ఎవరికైనా సరే చూసేవాళ్ళు మీరైతే మీ మనసులో ఉన్న వాళ్ళ కోసం అయితే ఈ రీడింగ్ అనేది ఖచ్చితంగా వర్తిస్తుందండి. మీకు 30% 40% రిజనెట్ అయినా కూడా నాకు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. పర్సనల్ రీడింగ్ చార్జబుల్ అవుతుంది, తీసుకోవచ్చు. ఓకే అండి. అయితే ఈ పర్సన్ అంటే థర్డ్ పార్టీ వచ్చేసి మీ గురించి చాలా ఏమంటారు ఎదురు చూస్తుంది, చాలా బాధపడుతుంది, మదన పడుతుంది. ఎందుకో తెలియదండి. చాలా చాలా అంటే ఈమె దేని గురించో మీ విషయంలో అయితే మీరైతే మరి కొంచెం దూరంగా ఉన్నారా? మీరేమన్నా మెసేజ్ చేయట్లేదా? కాల్ చేయట్లేదా? మీరు ఏ రకంగానో కొంచెం దూరం పెట్టినట్టుగా కనిపిస్తుంది. అందుకే తను చాలా చాలా బాధపడుతుందండి. ఓకేనా అండి? సరే, అవునండి. నిజంగానే తను చాలా బాధపడుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కూడా నిజంగానే. ఆ బాధ ఎందుకు పడుతుంది అంటే తను మెంటల్‌గా చాలా డిసప్పాయింట్ అవుతుందండి. ఓకే. తను ఏదైనా కానీ అంటే ఏమంటారు సున్నితమైన మనస్తత్వం. ఒక మాట అంటే పడే రకం కాదు. మీకోసం మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. మీ వాళ్ళు అందుకోసమే బాధపడుతున్నారండి. మీ పైన ఫీలింగ్స్ ఏంటంటే ఎందుకు ఎక్కువగా ఉన్నాయి అంటే, మీరు చాలా సెంటిమెంట్ పర్సన్. మీరు చాలా మంచివారు. చాలా అంటే లేడీస్ అయినా బాయ్స్ అయినా ఆమె కావచ్చు, అతను కావచ్చు, రాజులాగా రాణిలాగా ఏదొచ్చినా తనకేదొచ్చినా మీదిలాగా చూసుకునే మనస్తత్వం అండి. కాబట్టి తను చాలా మీకు అడక్ట్ అయిపోయి ఉంది. అందుకని చెప్పేసి మీరు ఇంకెవరితో మాట్లాడినా, ఇంకెవరితోటి ఎలా బిహేవ్ చేసినా కానీ తను ఒకలాగా అర్థం చేసుకొని ఇట్లా మీకు కొంచెం మీ పైన ఇలాంటి ఫీలింగ్స్ ఇట్లా రావడం అనేది తినకు జరుగుతుందండి. మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, మీ థర్డ్ పార్టీకి మీ పైన ఉన్న ఫీలింగ్స్ ఏంటి అంటే, మీరు అంటే ఆమె మీకు ఎంత ప్రపోజ్ చేసినా కానీ మీరు కొంచెం ఎందుకో వెనుక ముందు అవుతున్నారు. ఎందుకంటే ఆమె మాటల, ఆమె చేతల, మరి ఆమె కానీ అతను కానీ ఇద్దరిట్లలో ఎవరొకరికి కానీ ప్రపోజల్ కార్డ్ అని చూడండి చేసినా కూడా మీరు కొంచెం తబ్బిబ్బైపోతున్నారు, కంగారు పడుతున్నారండి. ఎందుకంటే మీరు ముందుకెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, అంటే ఏంటి, ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఏంది, ఓకే, ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఇది అసలు నిజంగా నా మీద ప్రేమ ఉందా లేదా అని చాలా బాగా మీరు ఎట్లా అంటే ఆలోచిస్తున్నారు. ఓకే అండి. ఇక్కడ హార్ట్ బ్రేకింగ్ వచ్చిందండి. నిజంగానే ఎన్నో చుట్టుముట్టు సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలలో ఈ హార్ట్ బ్రేకింగ్ అంటే తన మనసులో తీరని కోరికలు, తీరని బాధలు, చెప్పుకోలేనివి ఎన్నో ఉన్నాయి. మీతో చెప్పుకుందామని అనుకుంటే కూడా మీరు తనని కలవడానికి మీరు టైం ఇవ్వట్లేదు. ఎప్పుడు బిజీ అంటే టైం ఇవ్వకపోవడం, లేదంటే టైం ఇచ్చినా కానీ కొంచెం పైన మాట్లాడడం అనేటివి మీ థర్డ్ పార్టీపై అయినా ఎవరికైనా ఈ ఫీలింగ్స్ అనేటివి ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అతను కావచ్చు, ఆమె కావచ్చు చాలా వరకు ఫీల్ అవుతున్నారు. ఓకే అండి. మీకు న్యాయం కావాలి అని చెప్పేసి ఇట్లా ఒక జడ్జెస్ అడుగుతున్నారు. న్యాయం కావాలని కోరుకుంటున్నారు, అడుగుతున్నారు. తనను తాను మానిఫై చేసుకుంటూ, తనలో తాను కృంగిపోతూ, కుమిలిపోతూ, తనలో తాను పేషెన్సీగా ఉంటూ, తను ఒక మెడిటేషన్ లాగా చేస్తూ తను చాలా చాలా బాధపడుతున్నారండి. మీ థర్డ్ పార్టీ అయితే ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. మరి ఈ వీడియో చూసే వాళ్ళకి ఎంతవరకు కనెక్ట్ అయిందో చూద్దాము. మీకోసం మీకు ప్రపోజ్ ఇవ్వడానికి కప్ పట్టుకొని మీకు ఎంత రెడీగా ఉన్నా కూడా మీ థర్డ్ పార్టీ అయితే మరి మీరు మీ థర్డ్ పార్టీ కప్ పట్టుకొని రెడీగా ఉన్నా కూడా ఒక చిన్న మాట అంటే మీరు ఎందుకో ఏమో కానీ చాలా అంటే చెప్పాను కదండి సున్నితమైన మనస్తత్వం అని, చిన్న మాటకు కూడా పెద్దగా చేసి చూడడము, పెద్దగా గొడవ చేయడం, ఇద్దరి మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అనేది వచ్చింది. ఆ డిస్టర్బెన్స్ క్లియర్ ఎట్లా అవుతుంది, కలుస్తారా లేదా, ఇట్లే ఉంటారా, మాట్లాడతారా లేదా అనేది ఆ ఫీలింగ్స్ అనేది మీ వాళ్ళకు ఉన్నాయండి. అందుకే అలా కంగారు పడుతున్నారు, దూరం అయిపోతారనే బాధ ఎక్కువగా కనిపిస్తుందండి. ఆ శివయ్య ఆశీస్సులతోటి, అమ్మవారి ఆశీస్సులతోటి దూరమైన కపుల్స్ కానీ, ఫ్యామిలీస్లలో కానీ, పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ, లవర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, బిజినెస్ పరంగా కానీ అందరికీ బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను. అందరి ఆశీస్సులు అమ్మవారి దయ వల్ల, దేవుడి దయ వల్ల, శివయ్య దయ వల్ల, పరమేశ్వరి దయ వల్ల
అందరికి ఉంటాయి. ఓకే, ఇంతగానం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు టెన్షన్ పెట్టుకొని మీరు ఇలా తిండి తిప్పలు నిద్రలేని రాత్రులు గడిపితే కంగారు పడాల్సింది మీరే అండి. ఓకేనా అండి? ఇలా నిద్రలేని రాత్రులు గడుపుతూ పదే పదే వాళ్ళకి మీరు కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటే నష్టపోయేది మీరు వాళ్ళు ఇద్దరునండి. మీరు కూర్చొని మాట్లాడుకోండి. మీ సమస్యకు ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. నిజంగా అండి, ఖచ్చితంగా మీరు కలవబోతారు. మంచి రోజులు మీకు వస్తున్నాయి. ఆ విషయాన్ని మీరు గ్రహించండి. ఓకే అండి? ఇంకోటి ఏంటంటే మళ్ళీ చెప్పేది ఏంటంటే మీకు నిజంగా మంచి రోజులు వస్తాయండి. నిజంగానే వస్తున్నాయి. ఇట్స్ ట్రూ అండి, నమ్మండి. ఒక్కసారి కూర్చొని మాట్లాడుకుంటే మీకు ఖచ్చితంగా మీ పర్సనల్ మీ థర్డ్ పార్టీ నుంచి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్నాయి కదండి. ఆ ఎమోషన్స్, ఫీలింగ్స్ నుంచి కనీసం ఆ థర్డ్ పార్టీతో మీరు ఎవరినైతే మనసులో పెట్టుకున్నారో, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో మీరు కొంచెం ఏదైనా పాజిటివ్గా ఆలోచించండి. నెగిటివ్గా ఆలోచించకండి. నెగిటివ్గా థింక్ చేయకండి. మీ థింకింగ్ అనేది ఎప్పుడైనా నెగిటివ్ థింకింగ్ని కూడా పాజిటివ్గా మార్చుకొని ఆలోచిస్తే ముందుకెళ్తే మీకు మంచి లైఫ్ ఉంటుంది. మీకు గోల్డెన్ లైఫ్ అయితే ఉంటుంది. బ్రైట్ ఫ్యూచర్ అయితే కనిపిస్తుందండి. ఓకేనా? ఓకే అండి, మీకు కనిపిస్తుందనే విషయం ఖచ్చితంగా ఇక్కడ అర్థమవుతుంది. కార్డ్ ఏమంటారో వచ్చింది. మీరు నిజంగా అంటే మరికొద్ది రోజులలో మీరు మాట్లాడుకొని చేస్తే దగ్గర అయ్యే రోజులు వచ్చినాయని ద స్టార్ కార్డ్ వచ్చింది. ఓకేనా అండి? మీకు మంచి జరగబోతుంది. మంచి రోజులు వస్తాయి. ఇలా పట్టుదలతోటి ఉండకుండా కొంచెం మీరు ముందుకెళ్ళండి. ఏదైనా సరే మనదే కదా అని ఆలోచించుకొని ఏదైనా సరే పక్కన పెట్టి కొద్దిసేపు మంచిగా ఆలోచించి దగ్గర కావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకోసం ఆలోచించి మీకోసం బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు రిలేషన్షిప్లో. అలాంటి వాళ్ళకు మాత్రం పోగొట్టుకోకండి, వదులుకోకండి. ఒకసారి వదులుకుంటే మళ్ళీ మనము కష్టం అండి. ప్రేమించడం కన్నా ప్రేమించబడడం గొప్పతనం అండి. మీరు ప్రేమిస్తున్నారు కావచ్చు, ఓకే, ప్రేమించబడ్డ వాళ్ళే గొప్పవారు. ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే మీరు దూరం చేసుకోకండి. చాలా ప్రేమ అయితే ఉంది. ఓకేనా అండి? మీకు అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకే. అయితే మీరు మీ థర్డ్ పార్టీకి పైన ఉన్న ఈ ఫీలింగ్స్ మీరు కొంచెం బ్యాలెన్స్డ్గా, ఆమె ఎంత బ్యాలెన్స్డ్ తప్పి అంత ఫీలింగ్స్ పెట్టుకుంటుందండి. ఓకేనా అండి? తను ఒక రాణిలాగా కూర్చుంది కానీ బాధపడుతుంది. అంటే మీరున్నారని ఒక ధీమా, మీరు మిమ్మల్ని కోల్పోయిన ఫీలింగ్ లేదు. తనకు పడుకున్న నిద్రలేసిన ఎవరితో మాట్లాడినా ఏ ఫోన్ వచ్చినా మీ ఫోనే, మీ మెసేజే, మీరే ముందు తినే ముందు పడుకునే ముందు ప్రతి ఒక్క క్షణంలో కూడా మీ గురించి ఆలోచించడం, తను తబ్బిబ్బైపోయి సతమతం అయిపోయి కంగారు పడుతూ వచ్చి ఆమెకు నిద్రలో కూడా కళలు వస్తున్నాయి. ఆ కళలలో కూడా మీరే రావడం, మీరే ఉండడం, తను ఇంకెవరిని కూడా ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు కూడా తనకి ప్రపోజ్ చేసినా కూడా ఆమె కావచ్చు అతను కావచ్చు ప్రపోజల్ ఉన్నా కానీ యాక్సెప్ట్ చేయకపోవడం, మీ గురించే థింకింగ్ చేస్తూ ఇలా రాణిలాగా కూర్చుందండి. అంటే ఎప్పటికైనా నా వారే అవుతారు, ఆమె కావచ్చు అతను కావచ్చు అనే ఒక ధీమాతో ఉన్నారండి. చూద్దాం మరి. ద మూన్ కార్డ్ వచ్చింది. ఓకే అండి. ద సన్ కార్డ్ అండి. మీకు ఖచ్చితంగా వెలుగు అనేది మీ జీవితంలో ఉంది. మీరుకైతే ఎవరికి అయితే మీరు ఇంతగా అడక్ట్ అయిపోయారో వాళ్ళకు ఒక్కసారి మాట్లాడండి, మెసేజ్ చేయండి, కాల్ చేయండి, ఖచ్చితంగా కలుస్తారు. నిజంగానండి. మీరు ఒకసారి చూడండి, చూస్తే మీకే అర్థమవుతుందండి. అవునండి, నేను చెప్పింది నిజమే, ఖచ్చితంగా జరుగుతుంది. ఓకేనా అండి? మీరెవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది ఆ శివుడు ఆశీస్సులు ఉన్నాయి మీకు. ద లవర్ కార్డ్ వచ్చిందండి. మీరు మంచి అంటే ఎన్నో మీరు పూర్వజన్మల బంధం అండి, ఇప్పుడు కలిసిన బంధం కాదు. కర్మబంధం అనేది కొంచెం ఉంటుందండి. ఆ కర్మబంధంలో గత జన్మలో మీరు విడిపోయి ఉన్నవారైతే ఈ జన్మలో మళ్ళీ కలిసి ఇలా కొంచెం ఎడబాటులో ఉన్నా కూడా మళ్ళీ మీరు దగ్గరై కలిసి ఉండే రోజులు అనేది మీకు ముందుకున్నాయండి. మీరు కొంచెం కలిసి మాట్లాడితే సరిపోతున్నది. కాలా మెసేజా కలిసి మాట్లాడడమా, చెప్పుడు మాటల్లోని వినకండి. దయచేసి చెప్పుడు మాటలు వినకుండా మీరు కళ్ళతోటి చూసింది కూడా కొన్నిసార్లు అబద్ధం అవుతుంది, చెప్పిన మాటలు కూడా అబద్ధం అవుతాయి. మీరు విడిపోవడానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు, బ్లాక్ మ్యాజిక్ చేస్తుంటారు. అవి ఉన్నాయా లేవా అనేది మీకు నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు కానీ చేస్తుంటారండి. ఇలాంటి కొంచెం దయచేసి మీరు ఈ బ్లాక్ మ్యాజిక్ అవన్నీ కొంచెము ఏదైనా ఉంటే చూసుకోండి. మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళండి. మీ థర్డ్ పార్టీ ఫీలింగ్స్ని, మీ పైన ఉన్న ఫీలింగ్స్ని, ఆమె కంగారు పడుతుంది, ఆమె జగులు అవుతుంది, ఆమె ఫీల్ అవుతుంది,
ఆమె కావచ్చు, అతను కావచ్చు, ఈ ప్రేమను పోగొట్టుకుంటే మీరు ఫ్యూచర్లో చాలా బాధపడాల్సి వస్తుందండి. ఇద్దరు బాధపడాల్సి వస్తుంది, ఒకరు కాదండి, ఇద్దరు బాధపడాల్సి వస్తుంది. కానీ మీ ఇద్దరికి చెప్తున్నాను, దయచేసి ఎవరైనా సరే నా మాట విని కొంచెం ముందుకెళ్ళండి, ఒక స్టెప్ ముందుకెళ్ళండి, పర్వాలేదు. మీకేమీ డబ్బులేమి కరిగిపోవు, మీ డబ్బులేం ఖర్చు కావండి. నా వీడియోలు చూసినా మీకు అమౌంట్ ఖర్చు కాదండి. అర్థమవుతుందా? ఈ వీడియో మాత్రం జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ కాదు, జనరల్ రీడింగ్ మాత్రమే చెప్తున్నాను. 30 or 40% రిజల్ట్ అయినా మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎవరికో ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందండి. ఇక చూడండి, కప్స్ వచ్చింది అంటే ఖచ్చితంగా మీకు రీయూనియన్ ఉంది, మళ్ళీ కలవబోతున్నారు, సక్సెస్ఫుల్ ఉంది. ఖచ్చితంగా ఈమె రాణిలాగా మీకోసం ఎదురు చూస్తూ కూర్చుందండి కప్ పట్టుకొని. మీరు ఆ కప్ తీసుకోవడానికి దయచేసి మీరు రెడీగా ఉండండి, మాట్లాడుకోవడానికి కుదిరితే ఏదైనా సరే మాట్లాడుకొని మీరు ముందడుగేయండి. మీరు విజయం ఇవన్నంటే ఉంటుంది. మీరు సక్సెస్ఫుల్గా బిజినెస్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఇంకా ఎవరు ఏదైనా కావచ్చు అండి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా మీకు రీయూనియన్ ఉంది. మీకు ఖచ్చితంగా మీరు కలుస్తారు. మీది డబ్బుల కోసమో దేనికోసమో అయితే బాధపడట్లేదండి. కొందరైతే ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారంటే డబ్బు కోసం ఆశించిన వాళ్ళు కొందరున్నారు, డబ్బు కోసం ఆశించలేని వాళ్ళు కొందరున్నారండి. 2 రకాల మనుషులు అయితే కనిపిస్తున్నారు. దయచేసి మీరైతే డబ్బు అయితే ఈరోజు పోతే రేపు సంపాదించుకుంటే వస్తుంది. మాట, ప్రేమ, 1,00,000 రూపాయలు ఇచ్చినా, 1,00,00,000 రూపాయలు ఇచ్చిన ప్రేమను, మనకున్న విలువను మనం ఎప్పుడైనా కొనుక్కోలేమండి. మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాలంటే ప్రేమను కానీ, విలువలను, పరువు ప్రతిష్టలను అయితే కొనుక్కోలేమండి. ఈ మాట విని కొంచెం మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, ఇది బొడో ఆఫ్ ద డెక్ కార్డ్ తీశాను. ఓకే అండి, మీకు రియన్ కార్డు ఉంది. ఓకే, మీ పర్సన్ మీకోసం వస్తున్నాడు, మీ థర్డ్ పార్టీ మీరు కలవబోతున్నారు. ఖచ్చితంగా మీకు రీయూనియన్ ఉంది. మీకు మంచి రోజులు వచ్చినాయి, కలవబోతున్నారు మరికొద్ది రోజులలో. ఈ జనరల్ రీడింగ్ మాత్రమేనండి, ఖచ్చితంగా కలవబోతున్నారండి. ఓకే, మరి ఈరోజు రీడింగ్ అయితే అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా అండి? కొంచెం నాకు ఫీవర్గా ఉంది, అందుకే కొంచెం ఏమనుకోవద్దు. ఏదైనా కొంచెం మీకు రీడింగ్లో మీకు కనెక్ట్ అయినా కనెక్ట్ కాకపోయినా నాకు లైక్స్, కామెంట్స్ ఇవ్వండి ప్లీజ్. దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అనుకోకండి, అడుక్కుంటున్నాను మాత్రం అనుకోవద్దు. నన్ను సబ్స్క్రైబ్ అంటే నా ఛానల్ని, నా శివగంగ టారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ శివయాశిషులు, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందరికీ మంచి జరగాలి. మీరిచ్చే లైక్స్, కామెంట్స్ నాకు మంచి మోటివేషన్ అవుతాయి చెప్పడానికి. కొంచెం ముందుకు నాకు మంచిగా అంటే ఇంకా బాగా చెప్పగలుగుతాను. మీకు పర్సనల్ రీడింగ్ కాకుండా జనరల్ రీడింగ్లోనే కంప్లీట్గా మీకు అర్థమయ్యే రోజు కూడా ఖచ్చితంగా వస్తుంది. నేను ఖచ్చితంగా అంటే నాకు పర్సనల్ రీడింగ్ చేయొచ్చు, జనరల్ రీడింగ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు అండి. కొంచెం ఫీవర్గా ఉంది, కొంచెం మాటలు తడబడ్డా కానీ ఏమనుకోవద్దు. ఓకే అండి, సరే, ఇలా మన కంటెంట్ అయితే అయిపోయింది. అందరూ బాగుండాలి, ఆ శివయ్య ఆశీస్సులతోటి, అమ్మవారి ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే, ఈరోజు మళ్ళీ నెక్స్ట్ కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. ఓకే, అందరూ బాగుండాలి, ఆ శివయ్యతోటి, ఆశీస్సులతోటి, అమ్మవారి ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను మీ స్నేహ పటేల్. రేపటి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, బాయ్.